ఈ వర్షాకాలం వచ్చిందంటే మనకు జనరల్‌గా మొత్తం వాటర్ కలుషితం కావటం, ఈగలు, దోమలు పెరగటం ద్వారా అనేక వైరల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరల్ వ్యాధులు మనకు ముఖ్యంగా డెంగ్యూ, ఇంకా మనకు మలేరియా, అదేవిధంగా మ ఇంకా ఏదైనా సరే వైరల్ ఆర్థరైటిసు, చికున్‌గున్యా ఇలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వైరల్ ఫీవర్స్‌లో జనరల్‌గా వచ్చే ఇబ్బందులేంది అంటే జాయింట్ పెయిన్స్ అనేటివొస్తాయి. అవి వచ్చి కొంతమందికి తగ్గుతాయి. కొంతమంది కాన్‌స్టాంట్‌గా అలానే మారి దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్నే మనం వైరల్ ఆర్థ్రాలజియా అంటాం. కొన్ని సంవత్సరాలకు ముందు మనకు చికున్‌గున్యా రావటం, అందరికీ జాయింట్ పెయిన్స్ రావటం జరిగింది. కొంతమందికి పూర్తిగా తగ్గటం, కొంతమందికి అవే కంటిన్యూ కావటం జరిగింది. అలా ముఖ్యంగా ఈ వైరల్ ఆర్థ్రాలజియాలో కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇంకా మనకు వైరల్‌లో కాకుండా ఈ వర్షాకాలంలో జనరల్‌గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే కీళ్ళవాతం అంటాం. దీంట్లో కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇంకా సొరియాసిస్ పెరిగి సొరియాసిస్టిక్ ఆర్థరైటిస్‌గా మార్చే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మొత్తం జాయింట్ పెయిన్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. అలా మనకు చాలా వ్యాధులు ఈ జాయింట్ పెయిన్స్‌తో కూడినటువంటి వ్యాధులు ఈ వర్షాకాలంలో పెరిగే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు వైరల్ ఆర్థ్రాలజియాలో కూడా మనకు ఆయుర్వేద మందులు అద్భుతంగా పనిచేస్తాయి. మనకు ఈజీగా తగ్గుతాయి. వీటిల్లో గృహ చిట్కాల కింద కూడా కొంచెం మెంతులు, పసుపు, శొంఠి పొడి ఈ 3 సమానంగా తీసుకొని ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూను తేనెతో తీసుకుంటే ఈ వైరల్ ఆర్థ్రాలజియా తగ్గుతుంది. ఇంకా మనకు సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది అంటే మనకు తిప్పతీగ ఉంటది. అదేవిధంగా ఆహ్, శొంఠి పొడి, కరక్కాయ. శొంఠి పొడి ఒక 5 గ్రామ్స్ తీసుకుంటే, మనం తిప్పతీగ పొడి ఒక 10 గ్రాములు, కరక్కాయ ఒక 20 గ్రామ్స్ తీసుకొని ఈ రేషియోలో కలిపి మొత్తం ఒక చోట కలిపి పెట్టుకొని, ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూను మనం వేడి నీళ్ళతో తీసుకుంటే, ఈ గౌటి ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల వచ్చిన గౌటి ఆర్థరైటిస్ గానీ, సొరియాటిక్ ఆర్థరైటిస్ గానీ తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో ఈ వైరల్ ఆర్థరైటిస్‌కు జనరల్‌గా సంజీవని ఒకటి, బిల్వాది గుటిక, నెక్స్ట్ దూషి విష హరాది గుళిక, నెక్స్ట్ ఇంకా మనకు మృత్యుంజయ రస్సు ఇలాంటివన్నీ మన హింగులేశ్వర రస్సు ఇవన్నీ బాగా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా సొరియాటిక్ ఆర్థరైటిస్‌లో కైశోర గుగ్గుళ్ళు, మంజిష్టాది కషాయం, పునర్నవ గుగ్గుళ్ళు, అమృత గుగ్గుళ్ళు ఇలాంటివి బాగా పనిచేస్తాయి. ఇంకా కొంతమందికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్లెట్స్ తగ్గిన దానికి కూడా మన ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్‌గా అందరికీ తెలుసు ప్లేట్లెట్స్ తగ్గితే ఈ బొప్పాయి ఆకుల రసం తీసుకుంటారు. అది కూడా బాగా పనిచేస్తుంది. తిప్పతీగ రసం కూడా బాగా పనిచేస్తుంది. గోధుమ గడ్డి కషాయం కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా వీటితో పాటు మనం వాసా గులుచ్చాది కషాయం, కామధూరస్ ఇలాంటివన్నీ వాడటం చాలా వరకు మంచిది. ఇంకా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీళ్ళవాతంలో కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ స్టీరాయిడ్స్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఇమ్యునో మాడ్యులేటరీ డ్రగ్స్ వల్ల కూడా సమస్య వస్తుంది. మరి ఆయుర్వేద మందుల ద్వారా ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కూడా మనకు ఆమువాతార రసని, చిత్రకాది వటి అని, నెక్స్ట్ ఇంకా మనకు యోగేంద్ర రస్ అని రకరకాల మందులుంటాయి. ఇవి నెక్స్ట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటివి వైరల్ ఆర్థరైటిస్‌లో గానీ, సొరియాటిక్ ఆర్థరైటిస్‌లో గానీ, గౌటీ ఆర్థరైటిస్‌లో గానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో గానీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ పంచకర్మలు. ఇవన్నీ గూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌లో ఉన్నాయి. ఇంకా మనకు ఎవరికైతే క్రానిక్ పెయిన్ ఉంటే యాక్యుప్రెషర్ ఇవి కూడా పనిచేయటం జరుగుతుంది. ఇంకా యోగాలో కొన్ని ఆసనాస్ వేస్తే ఇవి కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ మెడి9లో ముఖ్యంగా మనకు ఒకే సిస్టమ్ కాకుండా మల్టీ సిస్టమ్ అప్రోచ్ ఉంటది. 9 రకాల వైద్య విధానాలుంటాయి. మనకు ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యాక్యుపంక్చర్, హెర్బల్, కైరోప్రాక్టిస్ ఇలా చాలా 9 రకాల చికిత్సా విధానాలుంటాయి. ఈ విధానాల్లో వేటిల్లో ఏ వ్యాధికి అవసరమో అవన్నీ కూడా మనం అప్లై చేయటం ద్వారా రోగి త్వరగా రోగం నుంచి బయటపడతాడు. ఇంకా మనకు ఈ మెడి9లో డాక్టర్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటది.